వైఆర్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం భారీ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు కూడా స్వీకరించారు, మంత్రివర్గం కూడా ఏర్పడింది. ఇప్పుడు ఈ విశ్లేషణ ఏంటి అనుకుంటున్నారా? కానీ తెలుసుకోవాల్సిన నిజాలు కూడా చాలా ఉన్నాయి. ఈ భారీ విజయం వెనకాల ఎంతో శ్రమ, కఠోర దీక్ష అన్నీ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, గతంలో మనం తీసుకుంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వానికి 51% ఓట్ షేరింగ్ వచ్చింది. టీడీపీకి దగ్గర దగ్గర 40% ఎన్నికలు వచ్చినాయి 2019 ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో 81.86% ఎన్నికలు పోలేయని స్వయంగా ఎలక్షన్ కమిషనరే ప్రకటించారు. ఇది ఒక అపూర్వ ఘట్టం. ఎందుకంటే భారతదేశ ఎన్నికల చరిత్రలో 81.86 ఓటింగ్ శాతం అనేది ఒక రికార్డ్ బ్రేక్. ఇండియాలో ఇంత మటుకి నాకు తెలిసినంత మటుకి కానీ, పేపర్లో వచ్చిన వార్తల్లో కానీ ఇంత మటుకే అలాంటి చరిత్ర ఎప్పుడూ లేదు. 81.86 పోలింగ్ శాతం అంటే అది ఒక ఇండియా రికార్డే చెప్పుకోవాలి. అప్పుడు ఎన్నికల్లో జరిగిన ఓటింగ్ శాతం టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి తేడా ఎంత అంటే 11% ఓటింగ్. 11% ఓటింగ్ శాతంతో టీడీపీ ప్రభుత్వం ఆనాడు ఓటమి చూసింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఇప్పుడు 81.86. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి కూడా 40% ఓటు బ్యాంక్ అట్లాగే ఉంది. అప్పుడు లెక్కేసుకుంటే 40% టీడీపీకి ఓటు బ్యాంక్ అట్లాగే ఉంది. కానీ ఇప్పుడు గెలుపు ఓటములు నిర్ణయించింది టీడీపీ ప్రభుత్వానికి వచ్చింది. 17% డిఫరెన్స్తో భారీ విజయం చేకూరింది. ఈ 17% ఓటింగ్ అనేది ఎట్లా వచ్చింది? అధిక శాతం ఈ ఓటింగ్కి ప్రజలు, మహిళలు, మరి చాలామంది ప్రజలు ఎక్కడెక్కడి నుంచో, హైదరాబాద్ నుంచి, మరి చెన్నై నుంచి, బెంగళూరు నుంచి మరి వచ్చి ఏదో మన ఇంట్లో పెళ్లిలాగా వచ్చి ఆ ఓటింగ్లో పాల్గొనడం అనేది ఒక సెన్సేషన్ అయింది. ఈసారి ఒక పెళ్లి వాతావరణంలాగా ఎన్నికలు జరిగినాయి. ఒక అరుదుగా జరిగినాయి, చాలా గొప్పగా జరిగినాయి అనుకోవాలి 2024 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ 17% అధిక ఓటింగు ఎక్కడిది, అసలు ఎటేసారో కూడా అర్థం కాక ఇటు వైసీపీ వాళ్ళు కానీ, ఆ టీడీపీ వాళ్ళు కానీ అసలు తీవ్రమైనటువంటి ఆలోచనలో పడిపోయారు. మాకని వైసీపీ వాళ్ళు, మాకని టీడీపీ వాళ్ళు, ఇలాగా ఎవరికాళ్ళు లెక్కలేసుకుని ఉన్నారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎప్పుట్లాగానే వాళ్ళ 40% వాళ్ళకు ఉంది, వీళ్ళ 51% వీళ్ళకు ఉంది. కానీ ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి, కొంత తిరుగుబాటుతనం, కొన్ని వర్గాల్లో చెప్పలేనటువంటి నిరాశ, అసంతృప్తి, ఇవన్నీ కూడా మరి ఉన్న ప్రభుత్వం మీద కొంత ఉన్నమాట వాస్తవమే. కాతే ఇప్పుడు జరిగిన 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ భారీ ఓటింగ్ శాతం ఎటువైపు మళ్ళిందో అర్థం కాక, అటు విశ్లేషకులు కానీ, పెద్ద తలలు పడిన సీనియర్ అనలిస్టులు కానీ కూడా సరైన అంచనాతో ఎవరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే, ముఖ్యంగా గమనించాల్సింది, టీడీపీ వాళ్ళు కూడా ఎంతో ధీమాగా ఉన్నా ఎక్కడో ఒక చోట ఒక అసంతృప్తి, వైసీపీ వాళ్ళకు కూడా ఎక్కడో అసంతృప్తి ఉన్నా మా సంక్షేమ పథకాలు కానీ, ఇతరత్ర మేము చేసినటువంటి ఆర్థిక ప్రయోజనాలు కానీ మమ్మల్ని గెలిపిస్తాయన్న ధీమాతో వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఈసారి ప్రభుత్వం మీద వ్యతిరేకత కానీ, తిరుగుబాటుతనం కానీ, నిరుద్యోగ సమస్య కానీ, ఇంకా అనేక రకాల సమస్యలు, రైతుల సమస్యలు కానీ, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు కానీ, ఇవన్నీ కూడా మాకు కలిసి వచ్చే అంశాలని మరి టీడీపీ వాళ్ళు భావించారు. ఈ సందర్భంగా ఇలా ఎవరికాళ్ళు మామూలుగా స్తబ్దతగా ఉన్నా, మేమే గెలుస్తామని స్తబ్దతగా ఉన్నా, ఒకే ఒక కారణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని కుదిపేసింది. అదేంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే జైల్లోకి వెళ్ళారో అప్పుడు
పవన్ కళ్యాణ్ గారు జైల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించిన తర్వాత ఆయన బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో నేను చంద్రబాబు నాయుడు గారి వెంట నడుస్తున్నాను, బీజేపీని కూడా ఇందులో కలుపుతున్నాను అని ప్రకటించగానే ఒక సెగలాగా మొదలైంది. ఆ సెగ ఒక పెద్ద మంటలాగా తగిలి ఢిల్లీ పీఠాన్ని తాకింది. ఇందులో ఏమేమి వీసమెత్తు అనుమానం ఏం అక్కర్లేదు. అక్కడి నుంచే మొదలైన ఈ రాజకీయ ప్రకంపనలు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో నేను కలిసి అడుగులేస్తాను, ఓటు ట్రాన్స్ఫర్ అవనివ్వను, అది మా విజయానికే దోహదపడాలి అని చెప్పేసి ఎప్పుడైతే ఒక నిర్ణయాన్ని గట్టిగా తీసుకున్నారో, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలతో ఒక చెప్పలేనటువంటి ఒక ఏదో జ్వాల రగిలినట్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం వేడికిపోయినాయి. ఇక అక్కడి నుంచి మొదలైందండి. చంద్రబాబు నాయుడు గారు ఇక ప్రచారం మొదలుపెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక చిరతపుల్లిలాగా మరి అటు ఇచ్చాపురం నుంచి ఇటు మన కర్ణాటక బోర్డర్ అంటే అనంతపురం జిల్లా కర్ణాటక బోర్డర్ దాకా, మళ్ళీ నెల్లూరు జిల్లా తడదాకా తమిళనాడు బోర్డర్ దాకా కూడా మరి ఒక విధమైనటువంటి ఓటర్లలో ఒక చైతన్యాన్ని నింపుతూ ప్రజలకి, ఓటర్లకి, అందరికీ కూడా, నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తామని, మహిళలకి రక్షణగా ఉంటామని చెప్పేసి అనేక రకాల మీకు అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన రీతిలో ఆయన శైలిలో మరి యువతరంగంలాగా ఉప్పొంగి ఆయన భావాలని వ్యక్తపరుస్తూ ప్రచారాన్ని నిర్వహించి మరి చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఇందులో కూడా బీజేపీ ఎప్పుడైతే ఈ కూటమిలో చేరిందో మరి వైసీపీలో కూడా కొంత అలజడి రేగింది. విడివిడిగా పోటీ చేస్తాను అనుకున్న వ్యక్తులు ఎప్పుడైతే కలిసి కూటమిగా ఏర్పడి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారో అప్పుడు కొంచెం వైసీపీలో కొంచెం అలజడి రేగిన మాట వాస్తవమే. అయినా సరే ప్రచార స్థాయిలో జగన్ మీటింగులకి జనం వస్తున్నారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగులకి జనం వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి మీటింగులకి జనం వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి మీటింగులకి జనం వస్తున్నారు. కానీ ప్రసంగాలతో, మామూలు సాదాసీదా ప్రసంగాలతో ఓటర్లు వాళ్ళు ఎవరు ప్రభావితం అయ్యే పరిస్థితి లేదు. ఓటర్ల నాడి పట్టుకుని ఓటర్లకు ఏం కావాలో, అసమ్మతిగా ఉన్నటువంటి ఓటర్లలో ఏదో ఒక వెలితనం, ఆ వెలితితనం ఏంటో చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు పసికట్టగలిగారు. వాళ్ళలో ఏదో అసంతృప్తి. ఇప్పుడు ఒక చిన్న మధ్యతరగతి కుటుంబాన్ని తీసుకుందామండి. ఆ ఇంట్లో గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబం ఉదాహరణకి, ఆ మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళ పిల్లల్ని తలతా కట్టి పెట్టు అప్పులు చేసో ఏదో పిల్లల్ని చదివించి ఇంజనీరింగు, బీటెక్, పాలిటెక్నిక్ ఏదో చదివించి వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేసి వాళ్ళని పోషిస్తారని అనుకుంటారు ప్రతి తల్లిదండ్రులు. కానీ వాళ్ళు చదువుకున్న తర్వాత తలదా కట్టి పెట్టి ఆ తల్లిదండ్రులు వాళ్ళని చదివించిన తర్వాత వాళ్ళు ఉద్యోగాల కోసం ఏ చెన్నైకో మరి హైదరాబాద్కో బెంగళూరుకో ఇంకా దేశంలో ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకుని పొట్టపోసుకుంటున్నారు. వాళ్ళకి వచ్చే జీతం 20,000, 15,000తో వాళ్ళకే సరిపోతున్నాయి ఆ నగరాల్లో అద్దెలు కట్టి తిల్లు తిని. మరి వీళ్ళ తల్లిదండ్రులు ఏం పోషిస్తారు? ఆ పిల్లలు ఇక్కడే కనుక ఏమైనా పరిశ్రమలు ఉంటే ఇక్కడే మా పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా భవిష్యత్తు బాగుంటుందని ఒక మధ్యతరగతి కుటుంబం ఎలా ఆవేదన పడుతుందో అలాంటి మధ్యతరగతి కుటుంబాలు కొన్ని లక్షలు ఉన్నాయి ఆంధ్రదేశంలో. యువతకి ఉద్యోగాలు లేవు, మహిళలకి, చదువుకున్న మహిళలకు కూడా ఏమైనటువంటి ఉపాధి లేదు. మరి ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకి డబ్బులు వేయటం మాట వాస్తవమే వేసినా, కానీ ఓటర్లలో ఏదో మరి చదువుకున్న మరి యువతలో కానీ, మహిళల్లో కానీ, మధ్యతరగతి కుటుంబాల్లో కానీ, మరి భవన కార్మికుల మరి జీవితాల్లో కానీ ఏదో ఒక అసంతృప్తి. మన తర్వాత నెక్స్ట్ ఏంటంటే రాజధాని. అందరూ చెప్పుకుంటున్నారు మా రాజధాని హైదరాబాద్ అని, లేకపోతే మా రాజధాని బెంగళూరు అని, లేకపోతే మహారాష్ట్ర వాళ్ళు మరి బొంబాయి అని, లేకపోతే ఒరిస్సా వాళ్ళు ఏమో ఫలానా అని ఇవన్నీ చెప్పుకుంటున్నారు. మనకు ఆంధ్రదేశానికి రాజధాని లేదే అని మదన పడిపోతున్నటువంటి ఆంధ్ర ప్రజానికానికి పవన్ కళ్యాణ్ గారి మాటలు కానీ, చంద్రబాబు నాయుడు గారి భరోసా కానీ, ఆయనకున్నటువంటి విజన్ కానీ, జనంలో ఆయనకున్నటువంటి నమ్మకాన్ని కానీ వాళ్ళు ఇద్దరు కూడా ప్రసంగాల ద్వారా ఓటర్ని ఆకట్టుకుని ఓటు బ్యాంకుని సంపాదించుకున్నారు.
ఇప్పుడు ఈ 17% వైసీపీకి టీడీపీకి ఉన్నటువంటి ఆ 17% ఓట్లు డిఫరెన్సు ఏంటంటే, ఇప్పుడు చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, మెడ్రాస్ నుంచి మరి లక్షలు ఖర్చు పెట్టి విదేశాల నుంచి ఓటేశారంటే ఆ 17% ఓట్లే. ఆ 17% ఓట్లు ఇవాళ మరి కూటమి ప్రభుత్వానికి మరి పడబట్టే ఇవాళ మరి 124 సీట్లతో మరి కూటమి ప్రభుత్వం మరి అఖండ విజయాన్ని సాధించి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. మరి ఇందులో ఏ వేసవెత్తు అనుమానం ఏం లేదు. అలాగని మన వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు. ఇవాళ ఓటర్లు 17% ఎవరనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ 17% ఓట్లు ఎందుకు వేశారు అసలు? 40% ఆల్రెడీ వైసీపీకి, 51% ఉన్నాయి, 40% టీడీపీకి ఉన్నాయి. ఆ 51లోంచి వైసీపీలోంచి ఆ 11 మైనస్ అయిపోయినాయి. 11 మైనస్ అయిపోయి ఎక్స్ట్రా ఇంకో 6% కలిసి టీడీపీకి కూటమి ప్రభుత్వానికి ఓటింగ్ పడ్డాయి. ఈ ఓటింగ్ 17% ఈ ఖచ్చితంగా ఇవే, ఇందులో వేసి వచ్చే అనుమానం లేదు. వాళ్ళు ప్రచారం చేసిన విధానం కానీ, పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు కానీ, మరి ఓ పక్కన భరోసా ఏంటంటే రాజధాని నిర్మాణం జరుగుతుందని ఓటర్లలో కూడా నమ్మకం ఎందుకు ఏర్పడిందంటే, మోడీ గవర్నమెంట్తో ఎప్పుడైతే మోడీ ప్రభుత్వంతో మోడీతో బీజేపీతో వీళ్ళు ఎప్పుడైతే అలయన్స్ పెట్టుకుని కూటమిగా ఏర్పడ్డారో జనంలో కూడా ఒక నమ్మకం వచ్చింది. ఓహో, రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఒకవేళ మన రాష్ట్రం ఆర్థికంగా పీకలోతు ఊపిలో ఇరుక్కుపోయినా మోడీ గారు ఏదో రూపాయన గ్రాంట్లు ఇస్తారు, మన రాష్ట్ర ప్రభుత్వం మరి సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ నడుపుతుంది, మనకి రాజధాని నిర్మాణం పూర్తవుతుంది, యువతకి మరి పరిశ్రమలు వస్తాయి, మరి యువతకి ఉద్యోగాలు వస్తాయి, మహిళలకు కూడా ఉపాధి లభిస్తుంది అని మధ్యతరగతి కుటుంబాలు బాగుపడతాయి, భవన నిర్మాణ కార్మికులకి మరి చక్కటి ధరకి ఇసుక లభిస్తుంది, వాళ్ళకి చేతి నిండా పని లభిస్తుందని, యువతకాలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఉద్యోగులు కూడా తమ అసంతృప్తి కోరికలు ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నెరవేరుస్తుందని ఆశతో అందరూ కలిపి ఈ 17% ఓటింగ్ని కూటమి ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అయింది. అందుకనే ఇంతటి భారీ విజయం కూటమి ప్రభుత్వానికి ఏర్పడింది. కాబట్టి ఈ సందర్భంగా మరి కూటమి ప్రభుత్వం కూడా ప్రజల్ని ఆశలన్నీ నెరవేరుస్తూ మరి యువతకి మంచి ఉపాధి కల్పించి, మహిళలకి మంచి రక్షణ కల్పించి, వాళ్ళకు కూడా ఉపాధి కల్పించి, కార్మికులందరికీ జీవనోపాధి కల్పిస్తారని ఆశిస్తూ ఐఆర్ న్యూస్ తరఫున కూటమి ప్రభుత్వానికి మా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం.